హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ A1 Hima World. సో మనం వచ్చేసాము దుబాయ్లో ఉన్న మిరాకిల్ గార్డెన్కి. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ న్యాచురల్ ఫ్లవర్ గార్డెన్. సో దీని గురించి ముందు అయితే చెప్తాను, చూసేయండి. ఈ మిరాకిల్ గార్డెన్ మొత్తం 72,000 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది ఏరియా. అండ్ ఇక్కడ దగ్గర 150 మిలియన్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయంట. అన్నీ న్యాచురల్గా పెరిగిన ఫ్లవర్సే. ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి స్పాట్ కూడా చాలా బ్యూటిఫుల్గా అండ్ అట్రాక్టివ్గా డిజైన్ చేశారు. సో మనం చూసే కొద్దీ కనిపిస్తూనే ఉంటాయి ఇట్లాంటి బ్యూటిఫుల్ అట్రాక్షన్స్. అయితే ఈ ప్లేస్కి వెళ్ళే బెస్ట్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే ఎక్కువ క్రౌడ్ ఉండదు అండ్ అంత వేడిగా కూడా ఉండదు. లేకపోతే లేట్ ఆఫ్టర్నూన్ కూడా వెళ్ళవచ్చు. అప్పుడు క్రౌడ్ ఉంటుంది కానీ ఎండ కొంచెం తగ్గుతూ ఉంటుంది కదా, బాగానే ఉంటుంది. ఇక్కడ చూసే ప్లేసెస్, నడవాల్సినవి చాలా ఉంటుంది. మంచి ఓపిక్గా ఉన్నప్పుడు వెళ్తే అన్ని ప్లేసెస్ మంచిగా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడ్డానికి కూడా 3-4 అవర్స్ టైం పెట్టుకొని చూస్తే అన్నీ లీజర్గా చూడొచ్చు. ఆ లోపల తినేవి కూడా చాలా ఉంటాయి స్టాల్స్. సో అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఈ ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ అలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మాకేంటంటే 2 అవర్స్ ఇచ్చారనమాట మొత్తం అంతా చూసి రమ్మని. సో 2 అవర్స్లో మేము ఎక్కువసేపు కూర్చుంది కూడా లేదు, ఫాస్ట్గా అన్ని ప్లేసెస్ చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి ఎమిరేట్స్ ఫ్లైట్ పైన ఫ్లవర్స్ అట్లా డెకరేట్ చేశారు. అండ్ ఇది పెద్ద టెడ్డీ బేర్ అండ్ ఇవి పెంగ్విన్స్ అనమాట. ఇవన్నీ కూడా న్యాచురల్గా చేసినవే, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఆ టైంలో మా సిచ్యువేషన్ కూడా ఎలా ఉందంటే, కళ్ళకేమో చూడ్డానికి ఇన్ని అట్రాక్షన్స్ కనిపిస్తున్నాయి, బట్ కాళ్ళేమో అస్సలు సహకరించట్లేదు. అంటే ముందు రోజు ఎక్కువగా నడిచాము అండ్ ఆ రోజు పొద్దు నుంచి కూడా ఎక్కువగా తిరుగుతూనే ఉన్నాం కదా, కాళ్ళు అయితే అస్సలు సహకరించట్లేదు. బట్ ఇవన్నీ మిస్ కాకూడదు కదా, అలాగే కాళ్ళ నొప్పులతో చూస్తూ తిరుగుతూ ఉన్నాము. ఈవెన్ పిల్లల పరిస్థితి కూడా అలాగే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకొని పిల్లలు ఈ టర్కిష్ ఐస్ క్రీమ్ని అయితే ఎంజాయ్ చేశారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చీకటి పడిపోయింది. నెక్స్ట్ ఇంకా మేము గ్లోబల్ విలేజ్కి కూడా వెళ్ళాలి. అక్కడ కూడా చాలా నడవాల్సింది ఉంది. సో ఓపిక అయితే తెచ్చుకొని గ్లోబల్ విలేజ్కి వెళ్ళిపోయాం. టికెట్స్ దొరికాయా? వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ముందు, ఇప్పుడే దొరికినాయి అంట. మెసేజ్ వచ్చింది, ఒక 5 minutes లో వెళ్తాం. టికెట్స్ దొరికాయా? ఓకే, నెక్స్ట్ వచ్చేసాము గ్లోబల్ విలేజ్కి. సో గ్లోబల్ విలేజ్లో ఏముంటుందంటే 90 కంట్రీస్కి సంబంధించిన ట్రెడిషనల్ ఫుడ్, ప్రోడక్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్, సావనీర్స్, క్లాతింగ్, ఇలాగా అన్ని కంట్రీస్కి సపరేట్ స్టాల్స్ లాగా ఉంటాయి. ఆ కంట్రీ లోపలికి వెళ్తే ఆ కంట్రీకి సంబంధించినవన్నీ మనం చూడొచ్చు ఆ లోపలైతే. సో ఇక్కడ ఇండియాకి సంబంధించినవి ఉంటాయి, దుబాయ్కి సంబంధించినవి, ఈజిప్ట్, టర్కీ, చైనా, USA, పాకిస్తాన్, ఇలాగా 90 కంట్రీస్కి సంబంధించినవి అయితే చూడొచ్చు. ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ అని కూడా ఉంటుంది. దాని లోపల దగ్గర 200 ఫుడ్ స్టాల్స్ వరకు ఉంటాయి. అన్ని దేశాలకు సంబంధించిన ఫుడ్ అయితే అక్కడ దొరుకుతుందన్నమాట. ఇది వచ్చేసి పాకిస్తాన్ది. సో ఇలాగా సపరేట్ యూనిట్స్ లాగా ఉంటాయి అన్నమాట ప్రతి కంట్రీకి సంబంధించినవి. అండ్ ఇది చూసారు కదా, UAE, దుబాయ్ అనమాట. దుబాయ్లోనే దుబాయ్ కంట్రీ ఇది. సో ఆ లోపల అన్ని దుబాయ్కి సంబంధించిన ప్రోడక్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి శ్రీలంక. ఈ గ్లోబల్ విలేజ్లో కార్నివాల్స్ కూడా ఉంటాయి, అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. అందులో దగ్గరగా ఒక 50 రైడ్స్ వరకు ఉన్నాయి. లైక్ రోలర్ కోస్టర్స్, ఫెర్రీస్ వీల్, ఇట్లాంటి రైడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి స్టంట్ షోస్. ఇలాంటి స్టంట్ షోస్, కాన్సర్ట్స్ అవన్నీ కూడా ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి అక్కడ గ్లోబల్ విలేజ్లోనే. అండ్ ఇది ఇండియా అనమాట. గ్లోబల్ విలేజ్లో మన ఇండియా అయితే ఇలా ఉంది. ఆ లోపలికి వెళ్తే ఇండియాకి సంబంధించినవన్నీ చూడొచ్చు. ఇది గ్లోబల్ విలేజ్లోనే బయట ఫైర్ వర్క్స్ జరిగినాయి. 9 నుంచి 9:04 వరకు 4 minutes జరిగినాయి అనమాట. వాళ్ళది నేషనల్ డే ఉంది కదా, సో అందుకని ఆ ముందు రోజు వెనక రోజు కూడా ఇలాగా కొన్ని ప్లేసెస్లో ఫైర్ వర్క్స్ అయితే చేశారు. సో ఫైనల్గా అదనమాట మా గ్లోబల్ విలేజ్ అండ్ మిరాకిల్ గార్డెన్ విజిట్స్ అయితే అలా జరిగినాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చేదే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.